అన్నిటినీ కూడాను తీసేస్తాను. అలా చూడండి మిలీడ్యూ లాగా ఉంది ఆ ఆకులు ఎక్కడికక్కడ అనమాట. ప్రతి చెట్టుకి కూడాను ఆ ఆకులన్నీ తీసేసి ఒక బకెట్లో వేసి దూరంగా పారేస్తాను. లేకపోతే ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల వాటిని చెడగొడతాయి అన్నమాటని. ఎలాగంటారా, వేరు పురుగు చేరి వృక్షంబు చేరచు, కుచిచుందులు చేరి గుణవంతు చేర్చురా, చెడ పురుగు చేరి చెట్టు చెడచు, సదావిరామ వినురవేమ. ఒక చెడ్డవాడు చేరి మంచివాడిని కూడా ఎలా చెడగొడతాడో అలాగే ఒక చెట్టుకు చీడ ఉందనుకోండి అది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అన్ని మొక్కల్ని కూడాను పాడు చేస్తుంది. అందుకని మనం ఏదన్నా మందులు ఇచ్చేటప్పుడు ఆ చెట్టుకే కాకుండా చుట్టుపక్కల చెట్లకు కూడా కొంచెం మందులు కొడుతూ ఉండాలి. ఇలా నేను ఇవన్నీ కూడా కట్ చేసి ఆకులు తీసేస్తాను. ఎక్కడైనా కొమ్మలు కనుక కట్ చేయాల్సి వస్తే కొమ్మలు కట్ చేసి అక్కడ ఇలాగ నేను ఏదైనా ఫంగిసైడ్ రాస్తాను అనమాట. నేను చూసారు ఇలా ఏదైనా ఫంగిసైడ్ రాస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ కొమ్మలు ఎండిపోకుండా ఉంటాయి. ఇలా ప్రతి కొమ్మ అసలు ఆకాకుని చూసుకుంటూ ఉంటే కానీ మన మొక్కలు బతకవు. ప్రతి మొక్కని ప్రతి ఆకుని ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ కొమ్మలవన్నీ కట్ చేసేసుకుంటుంది. తర్వాత ఇవాళ ఈ మొక్కలు చీడపోవడానికి ఏం చేశానంటే నేను ఒక 2-3 రోజులుగా పులియబెట్టిన మజ్జిగ ఉన్నాయి, దాంట్లో పసుపు వేసే పులియ పెట్టేశాను. పసుపు కూడా మేము ఇంట్లో పట్టించిన పసుపు మంచి ఘాటైన వాసన ఉంటుందన్నమాట. దాన్ని శుభ్రంగా ఒక బకెట్లో నీళ్ళల్లో కలిపి దానికి 1 స్పూను మంచి ఇంగువ, మొక్కలుగా పనికొచ్చేట్టుగా వాసన వచ్చేట్టుగా ఇంగువను కలిపి అన్ని మొక్కలకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో మొక్కల చీడ మొక్కలన్నిటికీ కూడాను ఆకు తడిసేటట్టుగా పోసుకుంటూ వచ్చానమాట. అలాగే మొదల్లో కూడా పోయడం వల్ల ఏమైనా పొరపాటు మనం కట్ చేసేప్పుడు ఈ పురుగు అది మొదల్లో కనుక పడితే అది కూడా మొదల్లో కూడా పురుగుని నాశనం చేస్తుంది. ఇలాగా ఈ మొక్కల్ని మనం అన్ని మొక్కలు కూడా ఇప్పుడు చీడపట్టిన మొక్కలకే కాకుండా మిగతా అన్ని మొక్కలకు కూడాను ఇట్లాగా ఏదైనా చీడపిరుగుల నివారణకి మందుని ఇస్తూ ఉంటే వారానికో 10 రోజులకో అసలు నెలకి ఒకసారి ఖచ్చితంగా వేప నూనె మాత్రం మొక్కలన్నింటికీ కొట్టాల్సిందే. లేకపోతే కానుగ ద్రావణం కానీ మునగ ద్రావణం కానీ ఇవి కూడా చేదు కదా, పురుగుల్ని వాటిని సాధ్యమైనంత వరకు రానివ్వవు. సరే వచ్చిన తర్వాత ఇది అనమాట. ఇక్కడ నేను ఒక అడీనియం మొక్కను చూపిస్తాను చూడండి. నాకు ఈ మొక్క అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పాపం దీనికి చీడపీడలు పట్టవు, ఏవి పెద్దగా దీనికి సంరక్షణ బాధ్యత పెద్దగా ఉండదు, చక్కటి పూలు ఇస్తుంది, ఎండ అని వానని ఏమి ఇబ్బంది పెట్టదు మనల్ని. ఎండాకాలం బాగా పూలు పూస్తుందండి. ఎంతెంత అసలు గులాబీ పూలను మించిన అందం ఈ ఎడీనియమ్స్ అనమాట. ఇవి చాలా రాముడు మంచి పాలు లాగా ఈ ఎడీనియమ్స్ చాలా మంచి మొక్కలు అనమాట. ఇలా మొక్కల సంరక్షణ మనం వేసవిలో చేసుకుంటూ ఉంటే, వేసవిలో కాదు ఎప్పుడు నిరంతరం కూడా మొక్క పెట్టాము అంటే దాని సంరక్షణ బాధ్యతని మనం చూసుకుంటూనే ఉండాలన్నమాట. ఇది ఎట్లా ఇచ్చేసిన తర్వాత ఈ మొక్కలన్నిటికీ బాగా ఈ మజ్జిగ ఇంకో ద్రావణం ఇచ్చాం కదా, రేపు వీటికి అన్నిటికీ ఏం చేస్తానంటే మల్చింగ్ చేస్తాను. మల్చింగ్ ఎలా చేస్తానో రేపు చూపిస్తాను. మందార మొక్కను చూసారా, మొగ్గలు ఎలా అయిపోయాయో, మాడిపోయినట్టుండిపోయి రాలిపోతున్నాయి అన్నమాట. ఇట్లాగే రాలిపోకుండా ఉండడానికి కూడాను మన ఇంగు ద్రావణం పనిచేస్తుంది.